ఇక ఉమ్మడి రంగారెడ్డిలో రేవంత్ పాలన వికారాబాద్ ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ గెలిచింది. ఇక మహేశ్వరం, ఉప్పల్, ఎల్బీ నగర్ లో బీఆర్ఎస్ గెలిచింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ వచ్చాక హైడ్రా అని, మూసీ ప్రక్షాళన అని ఇల్లు కూలగొట్టించడంతో రియల్ ఎస్టేట్ బాగా పడిపోయింది. అది కాంగ్రెస్ పార్టీకి మైనస్ గా మారింది. అయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లైన్ కు పొడిగింపుగా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మీదుగా తుక్కగూడ, ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ వరకు మెట్రో లైన్ నిర్మాణంపై కసరత్తు చేస్తోంది కాంగ్రెస్. అయితే శంషాబాద్, తుక్కగూడ, మహేశ్వరం, ఆదిబట్ల వంటి సౌత్ జోన్లో తమ కంపెనీలను విస్తరించాయి. ఇది కొంచెం ప్లస్ అని చెప్పొచ్చు. అయితే ఈ రంగారెడ్డిలో రైతులు ఫుల్ ఫైర్లో ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. రబీ సీజన్ ముంగిట ఉన్న రైతుకు సర్కార్ పదవీకాలం ఏడాది పూర్తవుతున్న సందర్భంగానైనా కనికరిస్తుందా లేదా అనే ఆలోచనలో పడ్డారు. హలో, నమస్తే. నమస్తే. ఏం పేరండి? నా పేరు రంగయ్య. ఏం చేస్తారు? వ్యవసాయం పని. ఎలా ఉంది ఇప్పుడు వ్యవసాయదారులు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? రైతు కవులు ఇచ్చిండు, ఆడవాళ్ళు 15,000, రుణమాఫీ, పెన్షన్లు 4,000. ఆయనంతా రుచలేదు పోయిగా. నమస్తే అండి. మీ పేరు? సులోచన అండి నా పేరు. ఏం చేస్తున్నారు? నేను సిస్టర్ అండి. ఎలా ఉంది ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించామని అంటారు కదా, ఎలా ఉందంటారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన? ఏది ఏమున్నా మాకు మాత్రము జాబ్ చేసే వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది ఉందండి. కొంచెం బస్సుల విషయంలో మాత్రం వికారాబాద్ టు కెరెల్లి అప్ అండ్ డౌన్ చేస్తాను నేను. బట్ అక్కడ నుంచి ఇక్కడ మేము మార్నింగ్ డ్యూటీ ఉన్నప్పుడు 11కి వెళ్తాము, నైట్ వచ్చేసరికి కూడా 11 అవుతుంది. సో 11 తర్వాత కూడా బస్ వస్తుందా రాదా కూడా గ్యారంటీ లేదు. ఆరు గ్యారంటీలు ఉన్నాయి కదా, ఇక్కడ మీకు ఉచిత కరెంట్ గానీ ఉచిత గ్యాస్ గానీ వస్తుంది అంటే 500 గ్యాస్ వస్తుంది. వస్తుంది సార్. ఉచిత కరెంట్ వస్తుంది, 500 గ్యాస్ వస్తుంది. మహిళలకు బస్సు ఇస్తుంది. 3 పథకాలు. ఇంకా ముందు ఇంకా 4 సంవత్సరాలు ఇంకా మంచి చేస్తారని కోరుకుంటున్నారు. అంటే మంచి జరగాలని అందరూ కోరుకుంటారు కదా సార్. ఇంకా మంచి చేస్తే ఇంకా మాకు మహిళలకి అంతకంటే ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు పోయినసారి కేసీఆర్ గారి పాలన బాగుందంటారు, రేవంత్ రెడ్డి బెటర్ అంటారు? బాగుంది. ఎందుకే? ఆయన రైతు బంద్ చేస్తుండే, ఇంత భూమికి అది అంత లేని వాళ్ళకి ఇస్తుండే, ఈడేమి ఇస్తున్నాడు? బొంద పెడితే గుంత పెడతా అంటున్నాడు ఇనంతు. ఏంది గుంత పెడితే పాత అంటాను అనంతు సీఎం మాట్లాడేది. మరి రేవంత్ రెడ్డి గారు పాలన బాగాలేదంటారు? మరి మాకు ఇల్లు లేవు, పిచ్చిన్ లేవు, దూరం వచ్చి ఇది చేస్తున్నాం, కూలీ చేస్తున్నాము. ఇప్పుడు దాకా పిచ్చిన్ లేవు, బియ్యం కూడా లేదు, కరెంట్ కూడా లేవు. పని చేసేటి ఫారం ఉన్నదా మాది? పిచ్చిన్ ఇవ్వాలి మాకు. ఇంత చూడు, సొంత ఇల్లు ఉందా? సొంత ఎలా ఉన్నది ఇల్లు? లేవు ఇల్లు. ఓ చిన్నది ఉన్నది, ఒక రూమ్. పిల్లలు చాలా మంది పిల్లలు ఆ రూమ్ లో పట్టకొచ్చినాము. ఇంతగానం ఉన్నాం మేము. ఒక కొడుకులకు కూడా కరెంట్ లేవు. ఇంత చిన్న బాత్రూమ్ లెక్క ఉన్నాం. పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా పట్టకొచ్చినారు. అట్లా అంతే మాకు కావాలి, ఎట్లన్నా పింఛన్ కావాలి, ఇల్లు కావాలి. అందుకే ఓటు చేస్తాం. లేకుంటే 18 సంవత్సరాలు అవుతుంది ఆ గుడిసెలనే బతుకుతున్నాం, కానీ ఎవరు మాత్రం చేయలే. చుట్టమాట ఆడ నేను మా దారు తెరెళ్ళి ఆడైనా గుడిసెనే ఉంది, ఈడైనా గుడిసెనే. మేము గుడిసెనే బతుకుతున్నాం సారు. మేము మాకు పైకి రాలేరు. గరీబ్ సంవత్సరం మాది. చేతులు తినాలి, మేము బతకాలి, అంతే. ఏం క్యారెక్టర్ అంతే కరెక్ట్. మరి పేదం దగ్గర ఉన్నాడు, ఉన్నోళ్ళు ఉన్న దగ్గర ఉన్నాడు, అంతే. కేసీఆర్ పాలన నచ్చిందా? కేసీఆర్ అన్నప్పుడు అది మాత్రం మాకు అది అంతా మాకు తెలియదు. డబుల్ బెడ్రూమ్ కట్టిండ్రు, ఎవరు అవి 10 ఏళ్ళు అని పడుతున్నాయి. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు సార్ మీకు? నా పేరు మాణిక్యం. ఏం చేస్తారు సార్? నేను కమ్మర్ పని చేస్తాను. ఇప్పుడు చూసుకుంటే మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన కాంగ్రెస్ హయాంలో ఎలా ఉందంట? ఆయన సంవత్సరం అయిపోయింది. సంవత్సరంలో అన్నాడు ఒకటి ఏం చేసిండు, మంచి ఆడపిల్లను చెడగొట్టిండు, ఫ్రీ బస్ అని. ఒకటి రైతు బంధు ఇస్తా అన్నాడు, మా రైతులకు. ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు ఇస్తా అన్నాడు. ఇల్లు లేదు, ఏం లేదు. ఇండ్ల ముందు వచ్చిండు, గుడిసెల కాడ ఈడ గుడిసెల కాడ దిగిండు.
హోటల్ తీసుకున్నాడు, అన్ని తీసుకున్నాడు, ఇండ్లు ఇస్తా అన్నాడు. ఇండ్లు లేవు. ఆ ప్రభుత్వానికి వేసినాం, ఈ ప్రభుత్వానికి వేసినాం, అందరికి వేస్తూనే పోతూనే ఉన్నాం ఓట్లు. వాడిది ఆయన ఆయన చక్కగానే ఉన్నాడు. మేము చెడిపోతున్నాం మధ్యలో. ఇంకా మళ్ళీ ఇప్పుడు వస్తారు సర్పంచ్ ఓట్లు అంటారు, మధ్యలో వాళ్ళు తింటారు. మేమేమో వేసిన వాళ్ళం చూతేకాలం అవుతున్నాం. మేము చేసిండు, న్యాయం ఏం చేయలేడు. మరి రేవంత్ రెడ్డి గారి పాలన బాగాలేదంటారా? ఇది ఏమున్నది, ఈ సంవత్సరంలోనే ఏం చూపించలేడు. ఇంకా వచ్చే కాలంలో ఏం చూపిస్తాడు ఆయన? ఇంకా కేసీఆర్ గారి పాలన ఎట్లుండే? కేసీఆర్ గారి కాలంలో ముసలిదానికి అన్నం లేకపోతే టైంకు కొడుకు లేక ఇంత పింఛనో ఏదో ఇచ్చి నడిపించాడు కేసీఆర్. ఇంత ఇంత నడిపించాడు. ఏదో ఆయన కొన్ని హామీలు, కొన్ని ఆయన ప్రాబ్లమ్ ఏందో మాకు తెలియదు. జరాగు ఆయన కొన్ని ప్రభుత్వాల్లో ఆయన కొన్ని హామీలు తప్పాడు కాబట్టి కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి మనిషికి రైతు బంధు, అది టైంకు రైతు బంధు పడాలంటే పక్క చేసాడు. రైతు బంధు ప్రతి ఒక్క పని చేసాడు. రైతు బంధు చేసాడు. ఆడపిల్లలకు, ముసలోళ్ళకు, రండముండలకు అందరికి పింఛను టైంకు ప్రతి ఒక్కటి చేసాడు ఆయన. కోరి ఏం చేసాడు? ఎత్తిన నూనేసాడు, ప్రజాన్ని పాటు చేసాడు. వాడు ఇంకా ఎంత భూమి ఉంటే అంత భూమి రైతు బంధు తెచ్చుడు, ఇవన్నీ పాటు చేసాడు. ఏమిచ్చాడు? అన్ని మూలకెట్టి అవధం చేసి ఎత్తిన ఉండేసాడు. సపదాకుడు రాజకీయాల్లో 20 ఏళ్ల సంది చూస్తున్నాం. అన్నంత పని ఎవరు చేయలేరు. కాకపోతే ఎటువంటి అంటే రోడ్ల పొంటి ఎటువంటి గవర్నమెంట్ ప్రభుత్వము అందుబాటు తీసుకుంటలేదు. నిన్న ఆలూరు కాడ లారీ ఎక్కించి 6 మంది చనిపోయారు. రాత్రి ఇక్కడ ఎస్ఐబి కాలేజ్ కాడ 2 చనిపోయారు. ఒకటి తాండూరు నుంచి వెళ్ళే లోడ్ బండ్లను, సిమెంట్ బండ్లు, బండ లారీలు ఒక 9 తర్వాత అవుట్ని వచ్చేసేయండి. ఈ రోజుల్లో జనాలకు ఒక్కరొక్క పిల్లలు, 2 పిల్లలు తప్ప లేరు. కష్టం చేసి సాధేది పిల్లల కోసమే. ఇలా కొత్త సీఎం చేతి తిరిగేదాక ఎవరికైనా ఒక సంసారం చేయాలంటే చాలా టైం పడుతుంది. ఆవిళ్ళు ఇచ్చి అనంతసేపట్లో రావు. ఆయన కేసీఆర్ ఉన్న ప్రభుత్వంలో కూడా అప్పుడే రాలేవు. సాగిన తర్వాత అయ్యింది. ఇప్పుడు ఎవరైనా ఏమంటారు, తీయ ఉన్నది కానీ తీయ ఉన్న అంటారు. సాగాలంటే అది ఎంతో సాగుతుంది. కానీ లోడు బండ్లను తాండూరుకి నుంచి వెళ్ళే లోడ్ బండ్లు, సిమెంట్ లారీలు నిన్న 6 మంది అక్కడ కుప్పగులిరంటే చెవెళ్ళగల. ఇక ఫస్ట్ టైం రాత్రి ఇక్కడ ఎస్ఐపి కాలేజ్ కాడ 2 బైక్ లారీ గుద్ది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు. ఒకటి పోలీస్ శాఖ వాళ్ళు కొంచెం ఆ లోడ్ బండ్లను రాత్రి టైంలో 8 గంటల వరకు కొంచెం పెట్టేసి నైట్ పూట వెళ్ళిపోమనండి. మాకేం వాళ్ళ గురించి ఏం వదిలేదు. నమస్తే సార్. నమస్తే మీ చెప్పండి. పేరు సార్? నా పేరు హుస్సేన్. ఏం చేస్తారు సార్? నేను ఎలక్ట్రీషియన్, రైతు బిడ్డను. సార్ ఇప్పుడు ఎలా ఉంది సార్ రైతు రుణమాఫీ ఎలా జరుగుతుంది అంటారు? ఇక్కడ చిన్న గ్రామాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా జరుగుతుంది అంటారు? రైతు రుణమాఫీ వచ్చేసి 31,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తున్నారు. 2 లక్షల రుణాలు 2 లక్షల రుణాలు మొత్తం మాఫీ చేస్తామన్నారు. 2 లక్షల రుణాలు మొత్తం ఉన్న మాఫీ కాలేవు. 21,000 కోట్లు చేసారు. ముందు 18,000 కోట్లు చేసినాక మొన్న మహబూబ్నగర్ సభలో 3,000 కోట్లు రిలీజ్ చేసారు. అయితే ఇంకా చాలా మంది 2 లక్షల రుణమాఫీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 2 లక్షల కంటే పైబడిన ఉన్న వాళ్ళు రుణమాఫీ కాలేదు ఇప్పటి వరకు కూడా. వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు ఈరోజు. ఎందుకంటే 31,000 కోట్ల హామీ ఇచ్చి 21,000 కోట్లకు కుదించడం అనేది రైతులను మోసం చేయడం అనేది మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చాలా బాధపడుతూ ఉన్నారు రైతులు. అలాగే రైతు బంధును రైతు భరోసాగా మార్చి 15,000 ఇస్తాను నెలకు. ఇయ్యలే. రెండు విడతలైనా కూడా 14,000 కోట్లు అవుతాయి. ఈ 14,000 కోట్లను ఈ రుణమాఫీ కోసం మళ్లించండి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే రైతులు బాధపడే పరిస్థితి వస్తే ఏ ప్రభుత్వమైనా నిలబడే పరిస్థితి ఉండదు. కాబట్టి గమనించాలి, రేవంత్ రెడ్డి గారు గమనించి అందరికి రుణమాఫీ చేయాలని నేను కోరుకుంటున్నా. లేకపోతే ఇప్పుడు పోయినసారి కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే అంటారు? కేసీఆర్ గారి పాలన మంచిగానే ఉండే. అప్పుడు మంచి సంక్షేమ పథకాలు అందినాయి. ఇట్లా లొల్లిలు కాలేవు, ఇట్లాంటి గడబడు కాలేవు, మతపరమైన ఘర్షణలు కూడా కాలేవు. లాండ్ ఆర్డర్ మంచిగా ఉండే అక్కడ. అప్పుడు మంచిగా నడిచింది. ఆయన ఇచ్చినటువంటి కేసీఆర్ కిట్ కానీ, మన న్యూట్రిషన్ కిట్ కానీ, మీరు కిట్లు మార్చుట్లో ఏం లాభం ఉంటుందండి? నాకు అర్థం కాదు. మీరు కిట్లు ఎందుకు మారుస్తూ ఉన్నారు? కిట్లు మారవకండి. మీరు సంక్షేమాన్ని ఇంకా వృద్ధి చెందించట్లా చేయాలి, కానీ తక్కువ చేస్తే ఏం లాభం లేదు. మీరు కేసీఆర్ పేరు ఉంటే, మీరు కేసీఆర్ గారి పేరు నచ్చకపోతే కేసీఆర్ గారి పేరు తీసి మీరు పథకం అందించండి. కానీ ఆ పథకాన్ని ఆపడం అనేది మీ దురాకాండను భావిస్తుంటున్నాను. అయితే ఇప్పుడు నిరుపేద ప్రజల దగ్గర నుంచి
చాలా మంది వరకు సొంత ఇల్లు లేవు, అందరు కిరాయి ఇంట్లలోనో గుడిసెల్లోనో బతికే ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ అడిగేది ఏంటంటే ఇందిరమ్మ ఇల్లులు, మెయిన్గా హాట్ టాపిక్ మన తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లులు. అప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు కేసీఆర్ గారు, చాలా మందికి ఎవరికి ఇవ్వలేదు, కొంతమందికి దక్కినాయి, ఏది ఎమ్మెల్యే అంచర్లకి. ఇప్పుడున్న పరిస్థితుల్లో డబుల్ బెడ్రూమ్ గురించి మీరేం చెప్తారు మరి? అయితే డబుల్ బెడ్రూమ్లు అనే విషయం వస్తే సిటీ సరౌండ్లో కొల్లాపూర్లో కానీ చాలా దగ్గర డబుల్ బెడ్రూమ్ 1,00,000 డబుల్ బెడ్రూమ్లు కట్టించారు. ఇప్పటివరకు 50,000 నుంచి 60,000 వరకు పంచారు. ఇంకా 40,000 డబుల్ బెడ్రూమ్లు పంచేటి ఉన్నాయి. వాళ్ళకి ఆర్డర్ కాపీస్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు అప్పట్లో ఉన్న కేసీఆర్ గారు. ఇప్పుడు ఈయన ఆ ప్రొసీడింగ్ లేని కూడా ఎంటకు పోతా ఉన్నాడు. ఎందుకంటే నేను ఇస్తే ఆ ప్రొసీడింగ్లో ఆ కేసీఆర్ గారి పేరు వస్తుందేమని భావిస్తున్నాడు. కానీ ప్రజలు ఈరోజు తాళం చెట్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక గ్రామ లెవెల్లోకి వస్తే ఇస్తామన్న డబుల్ బెడ్రూమ్ ఏమని అనలే. అయితే ప్రొసీడింగ్ ఇచ్చే టైంకే ఎలక్షన్లు వచ్చి అవి ఆగిపోయినాయి. డబుల్ బెడ్రూమ్లు ఇద్దామనే ఉద్దేశం ఉండే, అట్లా ఆగిపోయినాయి. మరి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కాన్సెప్ట్ ఏదో వచ్చాను. ఇందిరమ్మ ఇండ్ల వరకు వచ్చేసరికి ఇందిరమ్మ ఇండ్లు దీపావళి వరకే మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందరికి ఇచ్చేస్తాం, మీకు ఇందిరమ్మ ఇల్లు మీకు వస్తున్నది ఈ రోజు అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు చెప్పారు. అయితే మీరు క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మీరు ఏ విధంగా అమలు చేస్తున్నారని మాకు అర్థమైతలేదు. మీరు విఫలమైతే ఉన్నారు. ఈరోజు 13 ఊర్లకు మందికి జైలు బల కార్యక్రమం చేసిన, అటువంటిది ఇప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అన్ని బాగా ఉండే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నప్పుడు పేదలకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అది ఇది ఏదో సహాయపడ్డాడు. కానీ వీడు 90 రోజుల్లో చేసిన అది 90 సంవత్సరాల దాకా కూడా మీరు చేస్తాడు. వీనంత మూర్ఖుడు మన జన్మలో రావద్దు. పేదల్లో ఎంత లగజల్లకాడ అట్లనే అప్పుడు ఇందిరాగాంధీ పేదలకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చింది, చేనులు లేని చేనులు ఇచ్చింది, ఎట్లు ఇచ్చారు, బండ్లు ఇచ్చారు. మరి వీడు ఉన్నాన్ని సర్వనాశం ఎందుకు వచ్చింది వీడు? ఇటువంటి మళ్ళీ జన్మలు ఏ తరాలను కూడా వీడు రావద్దు. रेवंत रेड्डी साहब तो सीएम साहब बन के आए हमारे, और विकाराबाद को स्पीकर साहब भी है गड्डम प्रसाद साहब. अच्छा ही गुड डेवलपमेंट होगा बोल के हमारे को आस है. डेवलपमेंट तो होगा, स्टार्ट तो ले लिए, और रोड्स वगैरह का डेवलपमेंट होगा इंशाल्लाह. ఇంకా బాగా చేయాలంట. అయితే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు వచ్చి సంవత్సరం అయింది కదా, అని చేసిన ఇప్పుడు గ్యారంటీలలో మీకు ఏమేమి అందుతుంది అంటారు? మీ ఇంట్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జరుగుతుంది, అలాగే కరెంట్ బిల్ 0 వస్తుంది అంటారా? కరెంట్ బిల్ 0 వస్తుంది. గ్యాస్ 500కి వస్తుందా? గ్యాస్ 500కి వస్తుంది. కరెంట్ బిల్ కూడా 0 వస్తున్నది. అంత మంచి జరుగుతున్నాయి. ఇంకా ముందు ఇంకా 4 సంవత్సరాలు ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నారా? హోప్ అయితే ఉన్నది, మంచిగానే చేస్తుందని. అంటే చాలా మంది జనము ఇంతకుముందు బీఆర్ఎస్ లా కేసీఆర్ గారు మాకు అది దక్కలేదు ఇది దక్కలేదు అని చెప్పి బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ ని గెలిపించుకున్నందుకు కాంగ్రెస్ పాలన బాగుందంటారా? కాంగ్రెస్ తో అచ్చాయి, కాంగ్రెస్ కు జితాయి హమ్ లోగ్. మొత్తం సర్వనాశనం అయిపోయింది. 6 హామీలు అవి ఇవి చేస్తా అన్నాడు, ఏమి చేయలేడు. కేసీఆర్ ఏం చేసిండు? అన్ని చేసిండు. అప్పు చేసిండో సొప్పు చేసిండు, ప్రజలకు మంచి చేసిండు, అన్ని చేసిండు. ఈయన రేవంత్ రెడ్డి మాత్రం ఏం చేయలేడు. ఒక కళ్యాణ లక్ష్మి చేస్తలేడు, రుణమాఫీ భూమి ఉన్నోళ్లకు అవి పైసలు పంపిస్తున్నాడు, ఇన్ని సగం పంపిస్తున్నాడు, సగం వస్తలేవు, ఏం చేస్తలేడు. ఈ ప్రభుత్వం పోతేనే కేసీఆర్ ఉన్న రోజులు మంచిగా ఉండే, మంచి బతికి రైతులు గీతులు. వీడున్నంత దరిద్రంగా ఏం లేదు. కానీ వేస్ట్. రేవంత్ రెడ్డి నెక్స్ట్ టైం గెలవద్దని ప్రజలందరికీ చెప్పి ఓటు మనం కేసీఆర్ కి మళ్ళా కేటీఆర్ ని గెలిపించుకొని మళ్ళా సేమ్ చేయించుకోవాలి. రైతులకు ఎలా ఉందంటారు మరి రేవంత్ రెడ్డి గారి హయాంలో? రైతులకి వాళ్ళకి అన్ని అందుతున్నాయంటారా? ఎవరికి? రైతులక సగం అందుతుంది, సగం చెందుతలేదు. అన్ని సగం సగమే. ఆయన చేసిన హామీలన్నీ సగం సగం తప్ప ఈ మిగతా ఫుల్ఫిల్ ఏం చేయలేడు. నమస్తే, మీ పేరు? లక్ష్మణ్. ఏం చేస్తారు? వ్యవసాయం. ఎలా ఉందంటారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ప్రజలు కేసీఆర్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ కోటేసి గెలిపించుకున్నాం అంటున్నారు కదా, అయితే మరి ఇప్పుడు మరి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? ఇంకేం పాలన, అంతా బుచ్చగాళ్ళు అయిపోయారు. రైతు బంధు లేదు, ఏం లేదు, ఏ సబ్సిడీ వస్తలేదు, ఏ అంత ఆగమాగం ఉన్నది. రైతులు ఆగం బట్టి. రైతులు మరి కేసీఆర్ హయాంలో బాగుంటుందని? అప్పుడు బాగుండేది, రైతు బంధు కరెక్ట్ వేస్తుండే, రైతు బంధు కరెక్ట్ వేస్తుంది. రైతు బంధు, రైతు రుణమాఫీ అన్ని జరిగినాయి కేసీఆర్ సమయంలో. అప్పుడు జరిగినాయి విడతలు ఆయన వేసాడు, ఈయన విడతలు వేసే మాఫీ కాలేదు. మరి ఏం చేయాలి? ఎవరైనా అంతే ఆగం బతుకులే ఉన్నాయి. ఇంకేంది ఆయన చేసేది? అంటే రేవంత్ రెడ్డి గారి పాలన బాగాలేదంటారా? బాగలేదు. ఇంతకుముందు కేసీఆర్ గారిది ఎలా ఉండే? బాగుండే.
ఏ విధంగా బాగుందండి? అన్ని ఇస్తుండే రుణాలు, అన్ని ఇస్తుండే, జనాలకు పనులు దొరుకుతుండే, అన్ని దొరుకుతుండే. ఇప్పుడేంది రోడ్డు మీద కూర్చుండే. రేవంత్ రెడ్డి గారు ఏమీ ఇవ్వట్లేదు. ఏమిస్తున్నాడు ఏమిస్తున్నాడు చెప్పండి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుండు, కరెంటు బిల్లు అందరికి 0 వేసి అంటుండు, గ్యాస్ అందరికి 500 వస్తుంది అంటుండు. చూపిస్తా కానీ అందరికి ఇస్తున్నట్టు అందరికి అందట్లే అంటుంది. అంతట్లేదు. మరి ఎట్లా ఇలా అయితే? ఇంతమంది కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కొంతమందికి అందే, అందరికి అందలే. మళ్ళా ఈయన ఉన్న రోజులు ఇదే అవుతుంది. ఇప్పుడు ఏం కావాలంటారు? ముందుగా ఇప్పుడు జనాలకి రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలంటారు? ఏం చేయాలంటారు? ఇవన్నీ చేయాలి కదా, కరెంటు బిల్లు ఇవ్వాలి, మహిళలకు 2500 ఇస్తామన్నారు కదా, అవి ఇవ్వాలి. ఏడొస్తుంది వస్తుంది. ఇందిరా మిల్లు ఆయన ఇచ్చినప్పటికి చూద్దాం. ఇది నా ఇల్లు కూలిపోయింది, ఏం చెప్పదు, ఇంకేమి చెప్పదు. ఆడతాలకేమో పింఛన్లు ఇస్తామంటే, కోడళ్ళకేమో పింఛన్లు లేవండి. పింఛన్లు లేవు, బియ్యం ఇస్తా, బియ్యం కూడా కట్ చేయాలి అని చెప్తున్నారు. అంత అవసరమా మీకు? మేము ఎట్లా చేసి బతకాలి? అడ్డ మీద పొందొత్తలేదు, ఏడ పని చేయాలి మేము. ఏడ పడితే కూడా కనీసం పింఛి చేరిపోయింది, పింఛి కూడా ఇస్తలేరు. అత్తమ్మకు తక్కువ, ఆ కోడలకు ఎక్కువ, అట్లా కూడా చెప్పారు. ఇచ్చినా మీరు చెప్పండి ఎట్లన్నా. ఇల్లు ఇస్తామన్నా, ఇల్లు పత్రం ఇస్తామా, ఇల్లు కూడా వేయలేరు. భూమి ఇస్తామన్నా, భూమి కూడా వేయలేరు. మాకు ఇల్లు లేవు, ఏం లేవు, బతుకుతున్నాం మేము ఇట్లా బజార్ పడతాం అనుకోవాలా మేము? కిరాయి ఇంట్లో ఎన్ని రోజులు ఉండాలి మేము? సిగ్గుసే ఉండాలా మాకు ఇటంగా? ఎన్ని రోజులు బతకాలి చెప్పాలి మీరే దయచేసి. లేడు, మొగడు వచ్చి 3 నెలలు, ఇంతవరకు పింఛన్ గతి లేదు, ఏం లేదు. రోడ్డు మీద ఆకులు అమ్మాలే, బతకాలి అంతే, ఇంకేం లేదు. ఇల్లు కూడా లేదు, ఇంట్లోకెళ్ళి ఎలగొట్టి మా పాలేళ్ళు. ఇక రోడ్డు మీద ఉంటున్నా నేనైతే, ఏం లేదు జీవితంలో. మొన్న అప్లికేషన్ పెట్టినా, ఇల్లు ఇస్తా అంట అని చెప్పిండు. వాడు ఇల్లు లేదు, ఏది లేదు, ఏం గతి లేదు. రోడ్డు మీద ఉంటున్నా అంతే, 4 ముచ్చట్లు. నమస్తే మేడం, చెప్పండి. ఏం చేస్తుంటారు? మేము ఇదే పూల షాప్. మాకు భూమి లేదు, ఇల్లు లేదు, రెంటు 2 ఆడపిల్లలు, వాళ్ళకు కూడా చదివించే స్తోమత లేక హాస్టల్ వేసినాం. ఇక అన్ని పంపిస్తాం హాస్టల్కి కూడా. ఇక ఇదే ఓ రోజు అయితే ఓ రోజు కాదు. ఈ కాంగ్రెస్ వచ్చిన సంది ఏం లేదు సార్. మొత్తం ఇప్పుడు అన్నిటికీ ఇండ్లు ఇస్తా, మళ్ళీ మహాలక్ష్మి పథకం ఇస్తా, అవి ఇస్తా, ఇవి ఇస్తా అని అన్నీ చెప్పిండు. అన్నీ గొర్రెలక నమ్మినాం, వేసినాం, అయిపోయింది. మీదికి వేసినాం. చెప్తున్నాం కదా అన్న, ఇప్పుడు మేము సంవత్సరం అవుతుంది కిరాయి ఇండ్లకే బతుకుతున్నాం, మాకు భూములు లేవు, ఏం లేవు. ఇప్పుడు ఇందిరా మిల్లులకి అప్లై చేసి దరఖాస్తు చేసారా? మస్తు చేసినాం, అవి జిరాక్స్ కూడా ఉన్నాయి మా దగ్గర, కానీ అవి రాలేవు మాకైతే. మేము ఏడున్నామో అనే ఉన్నాం సార్. ఇంట్లో ఉన్నా ఫోటోలు ఏమంటారు అప్పుడు ఇండ్ల ముంగట ఫొటోస్ దిగి ఒకటి వాళ్ళకి ఇచ్చిన ఒకటి మేము మా సప్లై చేసి మాకే బిజార్ వచ్చింది. సైలెంట్ ఊకున్నాం. ఇక బస్సు ఎవరు చేయమన్నారు? ఎప్పటికి మేము ఎక్కి తిరిగేది ఉందా? ఎవరైనా సరే ఎప్పటికే ఛార్జీలు పెంచారు. ఇప్పుడు బస్సు ఫ్రీ చేసినావు, సామాన్లకు రేట్ ఎక్కువ చేసినావు, 0 బిల్ చేసినావు. అయిన వాళ్ళకి అయింది, కాని వాళ్ళకి గానే లేదు. ఒక పేదోడు ఏడ ఎదుగుతాడు? అయిన ఇప్పుడు జాబ్ ఉన్నోనికి కూడా ఫ్రీ, ఆడవి లేడీస్ కి జాబ్ ఉన్నాడు ఫ్రీ కదా బస్సు. మరి మాకేముంది, ఎక్కడైనా తిరగచ్చు. వాళ్ళకి అట్లా మళ్ళీ జీతాలు వస్తాయి, ఇట్లా మళ్ళీ కిరాయి తప్పుతుంది. మా ఇసంటోళ్ళకి ఏముందన్న, పొద్దుగాలు వస్తాయో ఇదే చేసే ఒక ఏమంటారు, మాకు ఏమన్నా హెల్త్ గిల్త్ మంచిగా లేకుంటే ఎంత ప్రాబ్లం అవుతుంది తెలుసా? మా కష్టాలు ఏందో మేము పడుతున్నాం, కానీ లేనోనికి అయితే ఏమీ లేదు. ఈ ప్రభుత్వంలో అయితే ఏమీ లేదు. ఉన్నాడు ఉన్నట్టే ఉంటాడు, లేనోనికి ఏమీ లేదు. అంతే మా అభిప్రాయం. అయితే ఎవరు వచ్చినా మాకైతే ఏమీ లేదు. నమ్మినాము. మళ్ళా మహాలక్ష్మి పథకం ఇస్తామని చెప్పిర్రు. మళ్ళా ఇంటిలకు ఒకరికి పింఛన్ ఉంటే అవన్నీ ఫస్ట్ అవన్నీ లిటికేషన్లు పెట్టలేవు మాకు. ఈ పథకాలు ఇస్తా, గ్యాస్ చేస్తా, అవి చేస్తా అని చెప్పినాం. అంతేగాని ఇవన్నీ లిటికేషన్లు చెప్తే మాత్రం పైకి రానియకుంటుంది మేము. ఇవన్నీ ఇప్పుడు సంవత్సరం అవుతుంది. కనీసం కోడలు ఆశ ఉంటది కదన్నా, చిన్న ఆశ కోడళ్ళకి ఇస్తామని ఒప్పుకున్నావు నువ్వు. మళ్ళీ ఇప్పుడు పెద్దోళ్ళకి పింఛను, మరి పెద్దోళ్ళు ప్రతి ఇంట్లో పెద్ద మనుషులు ఏంది ఇల్లు ఉండదు కదా. మరి ఇక పెద్ద మనుషులు వాళ్ళకు ఉంటే మాకు ఉండదంట. అట్లంటే కోడలు అని వర్ణిస్తుంది కదా. ఎంతమంది అయినా కోడలు ఉంటారు. ఒక్కరున్న కోడలు, ఇద్దరున్న కోడలు, మళ్ళీ ఒక కోడలికి వస్తాయి. ఏంటి అవి? ఫస్ట్ నువ్వు విచారించినప్పుడు చెప్పేది కరెక్ట్ చెప్పాలి, చేసేది కరెక్ట్ చేయాలి. అట్లా నిన్ను పైకి ఎందుకు తెచ్చినాము? అయ్యో మమ్మల్ని పైకి ఎదిగిస్తాడేమనే తెచ్చినాము. పేదోడు నువ్వు ఏంటి, సంవత్సరం అవుతుంది మమ్మల్ని నీకు గానే వచ్చినావు. ఏమున్నది ఇంకా? మాకు ఏం లేదు, వేస్ట్. బతుకుతున్నాం ఇక ఊపర్ పని చేసుకుంటా. మరి ఇంకేమున్నది? కేసీఆర్ వచ్చింది ఏం లేదు, ఈ రేవంత్ రెడ్డి వచ్చింది మాకేం లేదు.
మాకు ఇల్లు లేదు ఇడుపు లేదు మరి మాకేమున్నది కిరాయి ఇళ్ళకి వచ్చేసి ఇగో వీళ్ళకి ఇట్లా కిరాయి మరి పొద్దున్న ఇగో మేమైతే పొద్దున్న పని చేసిన దాకా కాదు మాకు ఇళ్ళ కిరాయికి ఉంటాం మంది ఇళ్ళ కిరాయి 4,000 5,000 కిరాయి కట్టుకుంటూ ఉంటాం మేము మరి మాకేముండదు మాకేం సాయం చేస్తలేదు ఏం లేదు మాకు ఏం చేస్తున్నారు ఇన్క్వైరీ చేసినా లాభం లేదు ఇన్క్వైరీ చేయకున్నా లాభం లేదు ఆయన అంతే మరి ఏం చేస్తున్నారు ఏం చేస్తలేడు ఆయన అయితే ఓ ఇసాని హే జీవో రేవంత్ రెడ్డి చేసిండా అంటే కేసీఆర్ చేసి పండ్లు మూసిపెట్టిండే ఈయన తెరిచిపెట్టిండు కేసీఆర్ చేసేదేం పని కేసీఆర్ చేసేదే ముమ్మిట్లా ఆయన అన్ని దాపెట్టిండు బదలామైతే మళ్ళా గెలవనంటని మూసిపెట్టిండు ఈయన మొత్తం తెరిచిపెట్టినందుకు రేవంత్ రెడ్డి మంచోడు కాడు అనమాట మాట్లాడుతారు అంతే అదేమున్నది ఇప్పుడు ఈయన కాబోయే పండ్లు రైతు బంధు పింఛన్లు వీళ్ళు ఏం రాసుకున్నారు అవి ఈయన పండ్లు చేస్తే రేవంత్ రెడ్డి మళ్ళీసారి గెలుస్తాడు అంతే ఆయన చేసేది ఇప్పుడు రైతు బంధు పెట్టినా అంటే పబ్లిక్ బాధపడుతుంది పింఛన్లు చేస్తా అంటాను ఇంకా వేయలేడు అనుకో అది కొంచెం పబ్లిక్ బాధపడుతుంది ఈయన ఈ పనులు చేసిండు అనుకో రేవంత్ రెడ్డి మంచోడే ఇంతవరకు కూడా మంచోడే ఉన్నారు కానీ ఇవి ఆపేసినందుకు బాధపడుతుండ్రు పబ్లిక్ ఇవి ఆపేయకుండా పనులు చేసిండ్రు అనుకో రేవంత్ రెడ్డి కంపల్సరీ గెలుస్తాడు ఈ పనులు ఆపకూడదు ఆయన ఈ రైతు బంధు అనేది పింఛన్లు అనేది ఏమి ఆయన చెప్పిండో అవి చేసిండు అనుకో అవి రేవంత్ రెడ్డి కంపల్సరీ పనులు నమస్తే అంకుల్. నమస్తే మీ పేరు అంకుల్? నా పేరు సయ్యద్ సాదిక్. నేను చిన్న బిజినెస్ చేసుకుంటాను. పథకాల్లో నాకు గ్యాస్ సబ్సిడీ లేదు, కరెంట్ బిల్ ఫ్రీ ఉన్నది. మీ ఇంట్లో వాళ్ళకి బస్సు ఫ్రీ జరుగుతుందా మహిళలకు? జరుగుతున్నది. మనకు ఇల్లు కూడా లేదు ఉండడానికి, కిరాయికి ఇల్లు ఉన్నాం మేము. ఇల్లు కూడా అప్లై చేసినాం. మా కిరాయికి ఉంటుంది ఇల్లు. మేము సొంతం కూడా ఇల్లు లేదు మా దగ్గర. బస్ ఇట్లనే చిన్న బిజినెస్ చేసుకుని బ్రతుకుతాం. ఉన్నది కాంగ్రెస్ పాలన బాగానే ఉన్నది, కానీ బాగానే ఉన్నది పర్వాలేదు. మెయింటెనెన్స్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఇంకా 4 సంవత్సరాలు ఇంకా మంచి జరుగుతుంటారా? జరుగుతుంది, ఛాన్సెస్ ఉన్నది. ఎందుకంటే 15 years తర్వాత వచ్చినారు వాళ్ళు, చేస్తారు. మళ్ళీ కాంగ్రెస్ రావాలంటే కంపల్సరీ చేస్తారు వాళ్ళు. నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు అంకుల్? అన్వర్. ఏం చేస్తారు సార్? ఫ్రూట్స్ బండి మరి. ఎలా ఉందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన అంటే సంవత్సరం అయింది కదా కాంగ్రెస్ పార్టీ గెలిచి, ఎలా ఉందంటారు మరి? మాకేం మేము ప్రైవేట్ వాళ్ళం, మేము ఓన్ బిజినెస్ చేస్తాం డైలీ. ఇక పథకాలు అందుతున్నాయి మరి అంటే మేము అన్ని 6 గ్యారెంటీలు రాసి ఇచ్చినాం. దాంట్లో ఒకటి కరెంట్ వచ్చింది, గ్యాస్ వస్తలేదు. ఇక ఇల్లుది రాసినాం, అది రాలేదు. మాకు ఇల్లు ఉన్నది కానీ ఇక దాంట్లో 5 లక్షలు ఫ్రీ స్కీమ్ పెట్టింది కదా, అది గిట్టంగా రాలే, చెకప్కి రాలే, ఏం రాలే. అవి ఎప్పుడు వస్తుందేమో అది కూడా తెలియదు. మా రేకుల ఇల్లు అది. చూసుకుంటే ఇంతకుముందు కేసీఆర్ గారి పాలన ఎలా ఉందంటే ఇప్పుడు అది అంతా ఐడియా లేదు. ఇక మేము బిజినెస్ ఉన్నాం, మాది ప్రైవేట్ కదా, చెప్పడానికి వస్తుంది అట్లా. ఇప్పుడు ఈ పొజిషన్ ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు అన్ని దందలు గినా టైట్ అయిపోయినాయి, నడుస్తలేదు. దందలు గినా ఏం నడుస్తలేదు, బిజినెస్ నడుస్తలేదు. డబుల్ బెడ్రూమ్ అప్లై చేశారా? అంటే ఇందిరా మిల్లు డబుల్ బెడ్రూమ్ అప్లై చేసినాం, 2 రాలే. ప్రధానమంత్రి గిటంగా చేసినాం, అది గిటంగా రాలే. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాకు గల్లీలు సాఫ్ చేస్తాము, రోడ్లు సాఫ్ చేస్తున్నారు మాకు. అంటే అది అధికారం ఉంటే చేస్తారు, అధికారంలోకి వచ్చేయారా ప్రభుత్వం చేయాలిగా. అధికారం ఉన్నప్పుడు లేకుండా చేయాలిగా. మా మధుకాలం మొత్తం డ్రైనేజ్ లేదు, వాటర్ లేదు, కరెంట్ లేదు సరిగా. డ్రైనేజ్ అయితే అస్సలు లేదు మధుకాలం మొత్తం అయితే. వాటర్ ప్రాబ్లం మస్తు, వాటర్ అసలు లేదు. చెప్తే కూడా లేవట్ ఉన్నది, కచ్చా లేవట్ ఉన్నది అని అన్నారు, కానీ ఇప్పుడు లేదు. ప్రజాసభ ఏమన్నారు, మాకు ఓటేసినారు, మాకు చేస్తున్నారు. ఇప్పుడు లేదు, సంవత్సరం అవుతుంది, రోడ్డు లేదు, ఏం లేదు. అందరు అదే మురికి కాలువలో ఉంటున్నారు, అదే ఉంటున్నారు. కట్టిన కూడా మళ్ళీ ట్యాక్స్ల కోసం బరాబర్ వస్తారు ఇంట్లో కాడికి. కరెంట్ బిల్లు కాదు బరాబర్ వస్తారు. దానికి ఏం లేదు మా ప్రాబ్లం, అదే చేస్తున్నాం మాకు. అంటే ఇప్పుడు ఒక్క పని కాలేదు మాకు. గ్యాస్ అంటే కొందరికి వస్తున్నాయి, కొందరికి వస్తలేవు. ఇక ఈయన కూడా 1000 రూపాయలు, నాకు 1000 రూపాయలు గ్యాస్. ఏడొస్తున్నాయి, ఏం వస్తలేవు. ఎలక్షన్ కోసం వస్తారు ఇంటికాడ, ఓట్లతో పోయినారు అక్కడ. ఇప్పుడు ఏం లేదు పని లేదు. గారికి మన ప్రధాన ముఖ్యమంత్రి గారికి ఒకటే కోరిక, మా వికారాబాద్ ప్రజలకు మెయిన్ ట్రబుల్ ఉంది. మాకు ట్రాఫిక్ జామ్ ఉంది ఫుల్. ఆ రైల్వే బ్రిడ్జ్ తీసేమని, ఈ రైల్వే రౌండ్ ఉంది. రంగారెడ్డి వికారాబాద్కి పేరైతే ఎప్పుడు వచ్చిందో అప్పటి నుండి శనే ఉన్నది. మా ప్రసాద్ గారు 2వసారి మా వికారా స్థానంలో గెలిచిన ఎమ్మెల్యే సార్, ఇంతవరకు అదే ఉన్నది. కానీ కొత్త మార్పు లేదు, కొత్త మార్పు. ఈ సంవత్సరం అవుతుంది ఇప్పుడు ముఖ్యమంత్రి, ప్రధాన ముఖ్యమంత్రి అయ్యి 10 సంవత్సరం అయిందా? ఇంతవరకు ఏం చేశాడు ఈ కాలంలో? 7 బాగానే ఉన్నాయి. ఎలక్ట్రిషియన్ ఓటు ఫ్రీ అన్నారు. ఎందుకు ఫ్రీ అన్నారు? మేము ఇవ్వమన్నమా? వాళ్ళ స్వార్థానం కోసం చేశారు అంతే. మాకు ఒకటి ట్రాఫిక్ జామ్ ఉంది, ఈ ట్రాఫిక్ తీసేయండి, 1 way చేయండి. వికారాబాద్ యాక్సిడెంట్ ఖతర్నాక్ అవుతున్నాయి.
నిన్ననే మూడైంది. హైదరాబాద్ నుండి విహారాబాద్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. వేరేది ఏం లేదు, మాకు డబ్బుల పిచ్చిలేదు ఏం లేదు. ట్రాఫిక్ మన ప్రసాద్ గారు ఇంత వాళ్ళు గెలిచారు, ఏం చేసిండ్రు ఇదే ఉన్నది. విహారాబాద్ మున్సిపల్ ఏముంది అదే ఉంది, ఇప్పటి వరకు కూడా అదే ఉంది. 1 year కంప్లీట్ చేసిండ్రు అదే ఉన్నది. ఈ పరిపాలన మాకు నచ్చలే. టీఆర్ఎస్ తాగుబోతలమైన సరే కానీ హ్యాపీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. జనరేషన్లో డబ్బులు ఆదాయం మంచి ప్రొడక్షన్ ఉండే. ఇది చాలా నష్టం ఉంది. ఏదైనా రిజిస్ట్రేషన్ చేసినా డబ్బులు ఖర్చులు వస్తున్నాయి. ఏ రిజిస్ట్రేషన్, పొలాలు, ఇండ్లు, జాయిజాతులు చేసుకోవాలని రిజిస్ట్రేషన్ మాకు అదో ఇబ్బంది ఉన్నది. ట్రాఫిక్ తీసేయండి, వేరేదేం లేవు సమస్య. మాకు కావాల్సిన కోరిక ఒకటే, ఎవరికి ఇప్పుడున్న పటేల్ మన ప్రధాన ముఖ్యమంత్రి గారికి కోరుచున్నాం. మాకు అది కావాల్సింది ఒకటే, ట్రాఫిక్ తీసేయండి. ట్రాఫిక్ చాలా ఇబ్బంది ఉన్నది. రంగారెడ్డి తీసుకుపోయి విహారాబాద్ చేశారు. విహారాబాద్ చేసి ఏం సాధించారు? వెనకేసేశారు. హైదరాబాద్ ముంగల్ తీసుకున్నారు, చేవెళ్ళకెళ్ళి ఇక్కడ వెనక చేసేశారు. మాకు 3rd class చేసేసారు. ఉన్న విలువ అయింది మా ఇల్లు అంతా. వీడికెళ్ళి మ్యాప్నార్ దాకా మొత్తం సర్వనాశనం చేశారు. మీదకి ఏం దాకా మాకు సదాశివ దాకా వెస్ట్ చేశారు. ఎంత బాధపడతాం, మాకు వెనక చేసేసారు. మా తరగతి 2nd classలోకి వచ్చేసాం. ఇప్పుడు వికారాబాద్ నుంచి హైదరాబాద్ రూటు 1 way ఉంది, అది చాలా డేంజర్, యాక్సిడెంట్లు అవుతున్నాయి. దాన్ని మీరు ఎలాగో పరిశీలించాలంటే మీరు వద్దు, మా వికారాబాద్ ట్రాఫిక్ తీసేయండి. తోలుతారు రౌండ్ రైల్వే ఉంది మా దగ్గర. రంగారెడ్డి పేరు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే వచ్చింది రైల్వే. మళ్ళీ వికారాబాద్ అప్పటి కూడా పరిపాలన ఉండి ఇప్పటి వరకు అదే పరిపాలన అదే ఉన్నది. స్వార్థం నడుస్తున్న, స్వార్థానికి లేకుండా చేసారు జీవితం అంతా. మాది జైలు వేసినట్టు చేసేసాం రౌండ్ అప్ మొత్తం. మీరు అంతే. దానికి అర్థం కొద్దిసేపన్న ఆలోచించి ఎమ్మెల్యే 2 సార్లు ప్రసాద్ గెలిచాడు విహారాల్లో. మరి 2 సార్ల నుంచి సంవత్సరం అవుతుంది, ఇంతవరకు ఏం చేశాడు? ఏం చేయలేదు. అదే ఉన్నది. ఇదే చేపలు అమ్ముకుంటాం, పైకి రాలేం, చేయలేం. బోన్లెస్, రొయ్యలు, పీతలు అమ్ముకుంటా కూర్చున్నాం అంతే. ఓ బిల్డింగ్ కట్టకపోతే విదేశాలకు పోకపోతే. దాని స్వార్థాన్ని తీసేయండి, వికారాబాద్ స్వార్థాన్ని తీసేయండి. రేవంత్ రెడ్డి గారు మూడు గ్యారంటీలు అమలు చేశారు కదా. ఈ కరెంటు ఇంట్లో 0 వస్తుందా? సంతోషం. గ్యాస్ 500 రూపాయలకి వస్తుంది అమ్మా, గ్యాస్ 500 రూపాయలకి వస్తుందా? వస్తుంది. ఓకే. అది మీ ఇంట్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జరుగుతుంది. రైట్, ఓకే. ఈ ట్రాఫిక్ అనేది ఇబ్బంది ఉన్నది బాబు. 1/J మంది మెయిన్ రోడ్ ఎంత తిప్పలేతుంది. కలెక్టర్ ఆఫీస్ నుండి పోవడం రావడం, అనంతరిగుట్ట పోవడం. ఇంకోటి అనంతరిగుట్ట టెంపుల్ అలాగనే ఉంది అన్న, గలీజ్ ఉంది. అది మాకు నచ్చలే. జాతర అవుతుంది, అందనే ఇరకబడుతున్నాం, సస్తున్నాం. మళ్ళీ వేస్ట్ వెదవగలాక దాన్ని నీట్గా చేశారా? తెలుగుదేశంలో ఉన్నప్పుడు అది ఎంత నీట్గా ఉండంటే, ఎన్టీ రామారావు చాలా మంచివాడు. వాడు మాదిగోడైనా సరే ఎన్టీ రామారావు చాలా నీట్గా అనంతనామ పద్మనాభ టెంపుల్కు దారి ఎంత నీట్గా ఉంటుండే అంత నీట్గా ఉండే. ఈ ఎమ్మెల్యే ప్రసాద్ వచ్చిన నుంచి ఒక్కసారి సైడ్ RMB రోడ్ నీట్గా చేశాడా? చేయలేడు. అదే జనతా అందులోనే గుంతలో ఒకటి గలీజా. కానీ అనంతస్వామి ఉన్నాడు, పెద్ద టెంపుల్ అది. మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు, అందరూ తెలుసు. ఆ టెంపుల్ గురించి ఎవరైనా పట్టించుకుంటారా? పట్టించుకోవాలి. ఇప్పటి వరకు కూడా అదే గుండాల గలీజుగా ఉన్నాయి. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు సార్? నా పేరు రాజు అన్న. ఏం చేశారు? నా చికెన్ షాప్ ఉందన్న. ఇదే అన్న. ఎలా ఉంది ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా జనాలందరూ గుమ్ముగుడి కాంగ్రెస్కి ఓటేశారని విన్నాం. ఎలా ఉంటుంది మరి ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? ఏం బాగాలేదన్న. అంటే చేసే పరిపాలన ఏం బాగాలేదు. గరీబులను సతాయిస్తున్నారు, కరెంట్ లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా కరెంట్ ఉండే, విద్యా సంస్థలు ఉండే, బస్సు ప్రయాణాలు ఉండే, అన్నీ ఉండే. ఈయన ప్రభుత్వంలో ఏమీ లేదు. కరెంట్ కూడా ఇప్పుడు చూసుకోండి, కరెంట్ కూడా లేదు మాకు. ఆయన ఉన్నప్పుడు 24 hours కరెంట్ ఉండే, అందరి దగ్గర మంచిగా ఉండే, అందరికి తిండి దొరుకుతుండే, పండ్లు దొరుకుతుండే. ఈయన వచ్చిన సందే పనులు లేవు, ఏం లేవు. మాకు కూడా గిరాకులు డల్లు ఉన్నాయి. పనులు ఉంటేనే పబ్లిక్ దగ్గర పైసలు ఉంటాయి, వచ్చి తీసుకుంటారు. ఇక పనులు లేవు, ఏం లేదు. ఫ్రీ బస్ పథకం అని పెట్టారు, అది ఎవరికి ఎందుకు ఏమో వాళ్ళకే కన్నా. ఇక ఇంకా ఇటు చూసుకుంటూ పోతే పోయినసారి కేసీఆర్ పాలన బాగుందంట. కేసీఆర్ పాలన బాగుందన్న. కేసీఆర్ దాంట్లో అందరు బతికారు, మేము కూడా బతికామన్న. ఆయన పాలన చాలా బాగుంది. జై కేసీఆర్ అన్న. ఇప్పుడు చూస్తుంటే ఈ సంవత్సరం లోపు, ఒక సంవత్సరం అవుతుంది కదా, దగ్గర 11 నెలలు 10 నెలలు, ఇందులో 3 గ్యారెంటీలు ప్రవేశపెట్టారు. ఒకటి బస్సు, ఇంకోటి కరెంటు, ఉచిత కరెంటు, ఉచిత విద్యుత్, ఇంకోటి గ్యాస్ 500 రూపాయలకి సబ్సిడీ. ఇలా ఈ మూడు ఎలా ఉన్నాయి అంటారు ప్రజలలో? ఏం లేదన్న, కరెంటే లేదు, గ్యాస్ అయితే దిక్కే లేదు, బస్సులు అయితే ఆడోళ్ళకి అయినాయి, మొగోళ్ళకి ఏం లేదు. ఏం లేదు, అట్లా ఏం లేదు. గ్యాస్ ఎక్కడ వస్తుందన్న? ఎవరికి ఇస్తున్నారు? 500 రూపాయలకి రావట్లేదన్న. కరెంట్ 0 రావట్లేదు. మాకు రేషన్ కార్డులు కూడా ఇంకేం రాలేదన్న. ఇంకా రోడ్లు కూడా బాగాలేవు. వర్షం పడితే మొత్తం నీళ్ళు అవుతున్నాయి, ఏం లేదు. మీకు ఇంట్లో 0 అవుతుందా బిల్లు? కాలేదన్న. ఇంకా రోడ్లు ఆలదు కూడా, నీళ్ళు కూడా పోతలేవు, ఏం పోతుంది. వర్షం పడితే చాలా ఇబ్బంది ఉంటుంది.
మార్కెట్ ని పట్టించుకునేటోడు లేడు. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు? వాళ్ళకి ఇవన్నీ ఏం చెప్పలేరా మీరు? ఏడన్నా మా ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ గారు, వాళ్ళేమో స్పీకర్ అయ్యారు. అలా ఇక ఏం మాట్లాడలేము, ఇక ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్ళలే మీ బాధలు ఇంకా చేయలేదు. మేడం మీ పేరు మేడం? లావణ్య, ఆ, ఏం చేస్తుంటారు? ఎంప్లాయ్. ఎలా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు మహిళలకు పెద్దపీఠం వేస్తుంది కదా, ఈసారి కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి గారి హయాంలో ఎలా ఉందంటారు? అంటే మామూలుగా కాలేజీ స్టూడెంట్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. ఉచితం అంటే ఓకే, ఉచితం కాదనట్లేదు, వేశారు. అయితే ఇది చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 6 గ్యారెంటీలలో 3 గ్యారెంటీలు పెట్టారు కదా, ఒకటి బస్సు అయితే ఇంకోటి కరెంట్ వస్తుంది అంటారు. జీరో కరెంట్ వస్తుంది. గ్యాస్ 500 రూపాయలకి వస్తుందండి. ఐ డోంట్ నో. పొలం ఉందా మీకేమైనా? పొలం లేదు మాకు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకి వీటికి ఏమైనా దరఖాస్తు చేశారా మేడం? అవి దరఖాస్తు చేసినాం కానీ ఇంతవరకు నో రెస్పాన్స్. ఇంతకుముందు కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్రూమ్ అప్లై చేశారా? అప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు. ఏ ప్రభుత్వం అయినా ఒకటే, కాకపోతే కొంచెం బెటర్ గా చూసేటట్లు చూడాలి. స్కీమ్స్ అప్లై చేసినాం. ఇది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంచెం అప్పు ఉండే, ఇప్పుడు ఇంకొంచెం అప్పు అయింది. బడ్జెట్ లో ఒక పర్సన్ అంత ట్యాక్స్ పే చేయలేడు కదా, చార్జెస్ అన్ని రేట్లు ఎక్కువ అవుతాయి. ఈయన ఒక 5 years చేస్తాడు, తర్వాత 5 years తర్వాత ఏదైనా. నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్న? రవీందర్. ఏం చేస్తుంటారు? నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంప్లాయ్. ఎలా ఉంది ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి పాలన చూసుకుంటే కాంగ్రెస్ హయాంలో ఎలా ఉందంట? చాలా బాగుందండి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఎట్ ఏ టైంలో రుణమాఫీ చేయడం కానీ, మూసి ప్రక్షాళన కానీ, అంటే అది మూసి ప్రక్షాళన అనేది ఇప్పుడు తెలియదు, భావితరాలకు దాని విలువ తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదో కూలిపోతున్నాం కూలి చేస్తున్నారు అని అంటున్నారు, కానీ మూసి ప్రక్షాళన వల్ల ఫ్యూచర్లో వాళ్ళ మన ఫ్యూచర్ జనరేషన్స్కి పొల్యూషన్ పరంగా కానీ, వరదలు తుఫాన్లు సంబంధించినప్పుడు హైదరాబాద్లో ఇంతకుముందు జరిగిన సంఘటనలు ఉన్నాయి కదా, లాస్ట్ ఇయర్ అంతా తుఫాన్లు వచ్చి కొట్టుకపోవడం, ఇల్లు కొట్టుకపోవడం, కూలిపోవడం, అలాంటివి విపత్తులు రాకుండా మూసి ప్రక్షాళన వల్ల ఆగిపోయింది. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి కొన్ని ప్లాన్స్. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 3 హామీలు అంటే 3 గ్యారెంటీలు ఇచ్చారు కదా, ఒకటి బస్సు అయితే, బస్సు గురించి మీరు ఏం మాట్లాడతారు? మహిళలకు ఉచిత బస్సు అయితే పెద్ద యూజ్ ఏం లేదు సార్. నాకు తెలిసి దాంట్లో కొన్ని తగ్గించుకోవాలి, అంటే కొన్ని ఏజ్గా లేకపోతే ఒక అందరికి మొత్తం టోటల్ అందరికి పెట్టకుండా, అదైతే కొద్దిగా ఇబ్బందే ఉంది. ఎందుకంటే నార్మల్ పర్సన్స్ జర్నీ చేయలేకపోతున్నారు అందులో.